తను తీసుకువచ్చిన అద్దంలో మూడవ వాడు చూసి ఇలా చెబుతాడు. సోదరులారా, మన శ్రమ అంతయు బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమైపోయినది. మన మేనకోడలు మరణించినది. ఆమె శవమును శ్మశానమునకు తీసుకుపోయి చితిపై ఉంచారు. కొన్ని నిమిషాలలో అగ్ని సంస్కారం జరగగలదు అని అన్నాడు. వెంటనే రెండవ వాడు కీలుగుర్రం మీద తన సోదరులిద్దరినీ ఎక్కించుకుని, ఓ అశ్వమా, మమ్ము తక్షణం మా మేనకోడలి శవమున్న శ్మశానమునకు చేర్చుము అని అన్నాడు. ఆ గుర్రం వెంటనే కళ్ళు మూసి తెరిచేలోపు వారి ముగ్గురిని చేర్చవలసిన చోటుకు చేర్చింది. అప్పటికే శవమునకు అగ్ని సంస్కారం జరగటానికంతా సిద్ధంగా ఉంది. పెద్దవాడు చితిమీద ఉంచిన మేనకోడలి శవమును తన పేము బెత్తముతో 3 దెబ్బలు కొట్టి, చిన్నదానా లే అని 3 సార్లు అన్నాడు. అంతే, ఆ సుందరి నిద్రలోంచి లేచిన దానిలాగా చితిమీద లేచి కూర్చుంది.